రైట్గా ఇది ఇట్లుంటే మెట్రో రెండో దశకు ఓకే, విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం. 70 కిలోమీటర్ల మార్గం నిర్మించేలా ప్రణాళికలు. 29 కిలోమీటర్లతో నాగోలు ఎయిర్పోర్టు కారిడార్. మైలార్దేవపల్లి నుంచి ప్రతిపాదిత హైకోర్టు వరకు, రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు, మియాపూర్ నుంచి పటాన్చెర్ వరకు పొడిగింపు. పాత బస్తీ మార్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక. మరో 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధమైతే అని చెప్పి ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. ఇక ఇద్దరు అయితే దీనికంటే ముందు ఈ టాపిక్ ఒకసారి మాట్లాడుకున్నట్టు పోదాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మాట చెప్పిండు. ఎప్పుడు 2014లో అవినీతికి పాల్పడితే నా కొడుకునైనా బిడ్డనైనా అల్లునైనా జైలుకే పంపిస్తే తప్ప ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించనని చెప్పిండు. ఈ 9.5 ఏళ్ళు వీళ్ళు చేసింది అవినీతి. 9.5 ఏళ్ల పాటు వీళ్ళు చేసింది ఇదే. ఇక వాళ్ళకు వంతపాడింది ఈ అధికారులు, వీళ్ళు మన్ను మశాన్. డీజీపీ గారి పైన ఏదో అంటే మహేందర్ రెడ్డి గారి పైన ప్రజాభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో వస్తున్నట్టుంది. నో 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 అంటుర్రు. అగో నో 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 కేసీఆర్ కొమ్ము కాసిన న్యాయం చేస్తాడా? నో 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 నమ్మకం లేదు దొరా అంటున్నారట మహేందర్ రెడ్డి. నో అంటుర్రు. ఆకునూరు మురళి సారికి ఆ ఏజ్ సెట్ కాదు. అంటే 62 సంవత్సరాల లోపల ఉండాలి మిత్రం, అందుకని సెట్ కాదు. లేకపోతే ఆకునూరు మురళి సార్ లేదంటే పెట్టే అవకాశం ఉండే. అంటే ఆ 62 ఎలా స్పందిస్తూ చూడాలి. కానీ నిరుద్యోగులు అయితే మహేందర్ రెడ్డి గారిని వద్దానని చెప్తా ఉన్నారు. సరే, ఇక ఈ వ్యవహారం ఇటు పెడితే అక్కడ అవినీతికి పాల్పడితే నా కొడుకునైనా బిడ్డనైనా జైలుకే పంపుతాన్న కేసీఆర్ ఒక్కసారన్నా తన బిడ్డ అవినీతికి పాల్పడి జైలుకు పోతా ఉంటే ఢిల్లీకి పోయి తోలుకొచ్చాడు కాపాడుకోవచ్చు. కేసీఆర్ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. నిజాయితీ పరులైనటువంటి ప్రజలను తీసుకుపోయి జైలు వేసిండు, దొంగలనేమో బయట తిరగబెట్టిండు. 8 మంది మంత్రులను పంపించండు, ఎమ్మెల్యేలను పంపించండు, 100 మందిని ఆమెను పట్టుకొస్తాను. ఇక విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం అంటూ మెట్రో రెండో దశ. ఈ మెట్రో రెండో దశ కోసం మన రామడాడిన ప్లాన్ ఏంటంటే రాయదుర్గం నుంచి అటు ఆయన భూములకే, ఆయన కబ్జా పెట్టిన భూములకే మొత్తం శంషాబాద్ దాకా తీసుకుపోయి ఆ భూములు డెవలప్ చేసుకోవాలని మెట్రో దుకాణం తెరిచిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ అలైన్మెంట్ ని రద్దు చేసి ప్రజలు తిరుగుతున్నటువంటి పాత బస్తీ నుంచి నాగోల్ నుంచి పోవాల్సిందే, ఇక్కడ ఈ కారిడార్ పెరగాలని చెప్పి రెండో దశని ఇక్కడ తీసుకురు. ప్రజలకు ఎక్కడికి వచ్చే పని ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తే తన బినామీ ఆస్తులు పెంచుకోవడం కోసం, ధరలు పెంచుకోవడం కోసం కేటీ రామారావు గర్జేశాడు.